ఫామ్ ఆయిల్‌లో మనం ఎప్పుడైనా 3 ఇయర్స్ దాటిన మొక్కలు తోటలు ఏవైతే ఉన్నాయో ఫామ్ ఆయిల్ తోటలు వాటికి మనం ఎప్పుడైనా ఈ వాటర్ ఇచ్చే ముందు మనం మొదలుకి ఒక 2 అడుగులు వదిలిపెట్టి మనం వాటర్ ఇస్తే బాగుంటుంది. అంటే మొత్తం అక్కడ కూడా ఇమ్మేస్తుంది. మనం డైరెక్ట్ మొదలుకి ఇయటం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే ఆ మట్టలు కానీ ఏమైనా తీసిన అక్కడి నుంచి వాటర్ లోనకు పోయి ఈ మొదలు కుళ్ళుడు వస్తూ ఉంటుంది అనమాట. మీకు గతంలో కూడా నేను ఒక వీడియో పెట్టాను. మా దగ్గర వచ్చింది ఒక 6 మొక్కలు అలాగే చనిపోవడం జరిగింది. తర్వాత అది ఎంత వాళ్ళు దానికి ట్రీట్మెంట్ చేసినా అది ఆ మొక్క బతకలేదనమాట. అంటే మనకు ఒకసారి 3-4 సంవత్సరాల తర్వాత ఒక మొక్క చనిపోయిందంటే మనకి మళ్ళీ అంత పెంచాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు వాటరు 3 సంవత్సరాలు దాటిన 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఈ బొత్త కురుడు ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఈ గెలలు వచ్చే టైంలో ఇవి ఎక్కువ వస్తూ ఉంటుంది. అందులో చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ మొదల దగ్గర వాటర్ పెట్టేసి 24 అవర్స్ మనం ఆన్ చేసి ఉంచుతారు. అదేమవుతుందంటే డైలీ ఆ వాటర్ అంతా లోన తీసేసి పీల్చుకుంటుంది. లోన పీచు ఉంటుంది బొత్తలో. అదేం చేస్తుందంటే ఆ వాటర్ అంతా లోనకి గుంజుకున్న తర్వాత అది మొత్తం కుళ్ళిపోతూ ఉంటుంది. కుళ్ళిపోయి మనకి తర్వాత ఎప్పుడో మనకి అంటే మనం తెలుసుకుంటానికి చాలా టైం పడుతుంది. మనం తెలుసుకోవాలంటే ఒకటి దీంట్లో ఒక మట్ట ఏదైనా ఒక మట్ట ఆ బొత్తలో ఎండిపోతుందంటే దానికి లోన ఖచ్చితంగా దానికి ఒక బొత్త కుళ్ళుడు వచ్చినట్టు లెక్క మనకి. అప్పుడే కనుక మనం వాటర్ దానికి బంద్ చేసి మనం లోపల కనుక మందు పోయగలిగితే అది మనకి బతకటానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే అది ఆటోమేటిక్గా చచ్చిపోద్ది. అందుకనే చాలామంది మరి పెద్ద రైతులు డైలీ దాన్ని చూసుకోలేరు. కాబట్టి మనం వాటర్ ఇచ్చే ముందు ఏం చేయాలంటే దాదాపు 2 అడుగులు వదిలేసేయాలి. మొత్తం ఆ చెట్టుకి 2 అడుగులు వదిలేసి దూరంగా పైపులు వేసేసి అక్కడ 2 అడుగులు యువతల నుంచే వాటరు మనం ఇచ్చే అంటే దానికి పదును తీసుకుంటుంది కొద్దిగా గొప్ప. కానీ మరి విపరీతంగా వాటరు తీసుకొని ఖరాబ్ అయ్యేంత అయితే ఉండదు. కాబట్టి మనం 2 అడుగులు యువతల మనం పైప్ లైన్ వేసేసుకొని వాటర్ ఇచ్చేస్తే అయిపోద్ది. నాకు ఇప్పటికి కూడా ఇంకా 2-3 రైతులు కూడా కాల్ చేసిన రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అట్లా 6 ఇయర్స్ మొక్కలు కూడా చనిపోయినాయి అని అక్కడ నేను స్వయంగా చూసి నా దగ్గర చూసినవి కూడా మీకు ఒక వీడియో పెట్టాను గతంలో. ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి కావాలంటే. అది దాంట్లో కూడా మనకి చనిపోయింది అనమాట. వాళ్ళు చాలా మట్టుకి ట్రీట్మెంట్ కూడా చేశారు. అయినా కానీ ఆ మొక్క ఎక్కడ బ్రతకలేదనమాట. చనిపోయిన తర్వాత దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ మొక్క వేయాల్సి వచ్చింది. అంటే దాదాపు మనం ఒక 3-4 సంవత్సరాలు పెంచిన తర్వాత ఆ మొక్క చనిపోతే మళ్ళీ తీసి దాన్ని 3-4 సంవత్సరాలు పెంచాలంటే మనకి చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ఫామ్ ఆయిల్ రైతులు ఏం చేయాలంటే 3 ఇయర్స్ మొక్కలు అయిన తర్వాత 3 ఇయర్స్ 6 ఇయర్స్ మటుకు కొంచెం జాగ్రత్తగా ఈ వాటర్ మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది. చెట్టు మీద పొరపాటున కూడా చెట్టు మీద డ్రాప్స్ పడుకోకుండా స్ప్రింక్లర్ కానీ మామూలు వాటర్ ఇచ్చినా కానీ దానికి దగ్గర ఇవ్వకుండా 2-2.5 అడుగులు దూరంలో 2 అడుగులు దూరం మినిమం ఉంచితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే చాలామంది రైతులు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు అనమాట. మొక్క పోయిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. మన సొంతంగా మనం చూసి మన అనుభవం ద్వారా నేర్చుకోవాల్సింది తప్ప దీంట్లో మళ్ళీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మరి ప్రతి రైతు కూడా తెలుసుకోవాలి. ప్రతి రైతు కూడా డైలీ ఏం చేయాలంటే డైలీ కాకపోయినా ఒక వీక్లీయో 3 డేస్ ఒకసారి మనం ఈ ఫామ్ ఆయిల్ తోటలో మొత్తం రౌండ్ వేయాలి. మొత్తం చూడాలన్నమాట. అంటే మొక్కలు ఎలా ఉన్నాయి, తర్వాత ఈ వాటరు అన్ని మొక్కలకి వెళ్తుందా లేదా, ఎక్కడైనా జామ్ అయినా లేదా. ఎందుకంటే చాలామంది రైతులు ఫామ్ ఆయిల్ దగ్గర లేరనమాట. వేరే వాళ్ళని పెట్టేసి వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ వృత్తిలో ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళ సొంత భూములలో ఎక్కడ ఉన్న కాడ ఫామ్ ఆయిల్ వేసేసి వేరే వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు కూడా పర్యవేక్షణ ఎక్కడున్నా కానీ ఎప్పుడో ఒకసారి వచ్చేస్తే అవి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫెర్టిలైజర్ వేసేటప్పుడు కంపల్సరీ చూసుకోవాలి. వాటర్ కూడా సరిగా వస్తుందా రావట్లేదా డైలీకి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభావం అంతా మనకి ఎప్పుడు పడుతుందంటే మనకి గెలలు వచ్చే ముందు ఈ ప్రభావం అంతా మనకు చూపెడుతుంది. కాబట్టి మనం చిన్నప్పుడు కాదు, ఫామ్ ఆయిల్ ప్రతిసారి 20 సంవత్సరాలు ఉన్నా 30 సంవత్సరాలు ఉన్నా ఆ ఫామ్ ఆయిల్ మనం
మనం ఫెర్టిలైజర్ బరాబర్ ఇవ్వాలి, వాటర్ బరాబర్ ఇవ్వాలి, దానికి సరైన టైంలో ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు తప్ప మనకి ఫామ్ ఆయిల్ మనం అధిక దిగుబడిని తీయడానికి కానీ ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఏదో వేసాంలే, ఎక్కడ ఉన్నాంలే, చూసాంలే అంటే మరి తర్వాత భవిష్యత్తులో మనము అంటే చెట్టు చనిపో చూడటానికి బాగానే ఉంటాయి. మనం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెంచినా కానీ అలానే ఉంటాయి. కాబట్టి పర్యవేక్షణ కంపల్సరీ ఫామ్ ఆయిల్లో ఉండాల్సిందే. మనం లేకుండా ఉంటే మనకి రాబోయే రోజుల్లో ఫామ్ ఆయిల్లో దిగుబడులు తగ్గిపోతాయి. వస్తుంది గెల 2 కేజీలు 3 కేజీలు 4 కేజీలు వచ్చి కూడా అది గెల పండకుండా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. గెలలు కూడా అది మనకి చూడటానికి ఫామ్ ఆయిల్ ఎండిపోదు, గెలలు వస్తూనే ఉంటాయి, గెలలు రావు. కాబట్టి రైతులు ఇది గమనించి చూసుకోవాల్సింది.